అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపటి రోజు చాలా శక్తివంతమైన, చాలా పవర్ఫుల్ డే అని చెప్పుకోవచ్చు. అదే 369 మేనిఫెస్టేషన్ డే. చాలా శక్తివంతమైన రోజు. మనకు ఈ నెలలో వచ్చిన ఒక రెండో అవకాశం, మళ్ళీ ఇదే అవకాశం వచ్చి 21వ తేదీ మనకు మళ్ళీ మూడో అవకాశం అనేది వస్తుంది. తప్పకుండా మనం ఈ అవకాశాలు మనకు అద్భుతంగా వస్తాయి. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందా రాదా అని కూడా మనకు తెలియదు అన్నమాట. అలాంటి అద్భుతమైన 369 మేనిఫెస్టేషన్ మెథడ్ రేపు మనకు ఉపయోగించుకొని మన కోరికలను అనేవి తీర్చుకోవచ్చు. అది డబ్బు పరంగా అయినా, మన ఏ ఇతర కోరికల పరంగా అయినా సరే. కాబట్టి ఈ 369 అనేది చాలా పవర్ఫుల్. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. లాస్ట్ మనకు 3వ తేదీని కూడా ఈ యొక్క 2 విధమైన ఒక మెథడ్స్ అనేది మన ఛానల్లో అనేది చెప్పుకున్నాం. వాటిలో భాగంగానే ఈరోజు కూడా చెప్పబోయే ఒక అద్భుతమైన మెథడు. మీరు అసలు ఏమీ రాసుకొని అవసరం లేదు, పేపర్ అవసరం లేదు, ఏం అవసరం లేదండి. కానీ ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి చాలా శక్తివంతమైన ఒక మెథడు. అందులో మనం చెప్పుకోవాల్సిన ఒక స్విచ్ వర్డ్ అనేది చాలా పవర్ఫుల్ అయిన ఒక స్విచ్ వర్డ్ అనమాట. మన కోరికలు తీరేందుకు, మనం అనుకున్నట్టు జరిగేందుకు ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాంటి స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడు మరింత ఫలితం అనేది వస్తుంది. ఒక 369 ఇలాంటి ఏంజల్ డేస్, అదేవిధంగా 666, 777, 999 ఇలాంటి ఏంజల్ డేస్ రోజున ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుందండి. మన విశ్వం మనం ఏదైతే కోరుతామో అది తిరిగి మనకి ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి డేస్లో మనం చేసే పనికి, కృషికి తగ్గ ఫలితం చక్కగా రావడానికి కోసం ఇలాంటి మెథడ్స్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మన కోరికలు అనేవి తీరుతాయి. మనం అనుకున్నట్టు జరుగుతుంది. వాటిలో భాగంగానే ఈ 369 మేనిఫెస్టేషన్ మెథడ్ అనమాట. దీనికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి. మనం పాటించవలసిందల్లా కూడా సమయం. ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ అనేది ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఛానల్లో ఎప్పుడు కూడా చెప్పలేదు. చాలా డిఫరెంట్ అయిన మెథడ్, చాలా సులభమైన మెథడ్ కూడా. మనం ఇందులో ఎలాంటి రూల్స్ పాటించిన అవసరం లేదు. కానీ సమయం అనేది, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంకి అనేది చెప్పుకున్నప్పుడే మనకు చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక ఈ మెథడ్ ఎలా ఫాలో అవ్వాలంటే, మనకు రేపటి రోజున ఎప్పట్లాగే ఎప్పుడు చెప్పుకునేలాగే 2 టైమింగ్స్ అనేది ఉంటుందండి. అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 6 o'clock, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 9 o'clock. అంటే మనకు 3 నుంచి 3:59 AM, 6 నుంచి 6:59 AM, 9 నుంచి 9:59 AM. ఇది ఒక సిట్టింగ్ అన్నమాట. అదేవిధంగా మనకు ఈవినింగ్ కూడా 3 నుంచి 3 PM టు 3:59 PM. అదేవిధంగా సాయంత్రం 6 PM టు 6:59 PM. అదేవిధంగా నైట్ 9 PM టు 9:59 PM. ఇది ఒకటి. మనం ఉదయం మిస్ అయినా కూడా సాయంత్రం అయినా చేసుకోవచ్చు. లేదు మేము 2 సమయాల్లో చేసుకుంటామంటే కూడా తప్పకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. మేము ఉదయం ఒక టైమింగ్ చేసేసి మిగతా టైమింగ్స్ అనేది మర్చిపోయాం, మిగతాది మేము సాయంత్రం అనేది చేసుకోవచ్చు. అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ మేము లేవలేదండి, మాకు కుదరలేదు, లేవలేకపోయాము. అదేవిధంగా 6, 9 చేసుకున్నాం, అది ఈవినింగ్ 3 o'clock చేయొచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు మేము అన్నీ కూడా ఫాలో అవుతామంటే అలా కూడా ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇక ఏం చేయాలి, ఈ టైమింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉదయం 3 నుంచి 3:59 వరకు, అదేవిధంగా 6 నుంచి 6:59 వరకు, 9 నుంచి 9:59 వరకు ఉదయాన్నే, అదేవిధంగా ఈవినింగ్ వచ్చే 3:69 ఆ సమయాల్లో కూడా మనం ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇక మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఒకే ఒక స్విచ్ వర్డ్ అండి. చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ వర్డ్. మీరు చక్కగా ఎక్కడైనా సరే ఒక దగ్గర కూర్చొనేసి ఈ యొక్క స్విచ్ వర్డ్ని 3 o'clock చెప్పుకున్నప్పుడు 3 సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. మీరు ఒక మనసులో ఒక కోరిక అనుకోండి, మీకు జరగాల్సిన ఒక ఆశ అనుకోండి, లేదా అది డబ్బు గురించా, లేదా ఏ ఇతర కోరికలైనా కూడా మీరు ఆ కోరిక, ఆ సంకల్పం అనేది గట్టిగా అనుకొని ఈ విశ్వం దగ్గర మీరు మీ కోరిక అనేది పెట్టుకొని ఈ 369 మేనిఫెస్టేషన్ అనే మెథడ్ని ఫాలో అవ్వండి. అది సమయం అయితే సరిపోతుంది. ఉదయం 3కి
మూడు గంటలకు చెప్పుకున్నప్పుడు 3 గంటల నుంచి 3:59 వరకు చెప్పుకున్నప్పుడు 3 టైమ్స్ చెప్పుకోండి సరిపోతుంది. తర్వాత మీరు నిద్రపోతారంటే కూడా నో ప్రాబ్లం. ఆ సమయంలోనే చెప్పుకునేదే ముఖ్యం అన్నమాట. అదేవిధంగా 6 గంటలకి, అదేవిధంగా 9 గంటలకు కూడా చెప్పుకోవాలి. 6 గంటలకు చెప్పుకునేటప్పుడు 6 టైమ్స్, 9 o'clock చెప్పుకునేటప్పుడు 9 టైమ్స్ అనేది చెప్పుకోవాలి. అదేవిధంగా ఈవినింగ్ చెప్పుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట. ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ, డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ, డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ. చాలా శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అండి. ఈ స్విచ్ వర్డ్ని మీరు ఇప్పుడు చెప్పిన విధంగా అదే విధంగా చెప్పుకోండి. 3 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి, 3 o'clock చెప్పుకున్నప్పుడు 3 సార్లు, 6 గంటలకు చెప్పుకున్నప్పుడు 6 సార్లు, 9 గంటలకు చెప్పుకున్నప్పుడు 9 సార్లు. ఇదే అనమాట. ఇదే విధంగా సాయంత్రం కూడా నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటాను. సేమ్ ఇదేలాగా కూడా మీరు చెప్పచ్చు. కానీ ఇంకొకరికి డౌట్ ఉంటుంది, మేము ఉదయం వచ్చే 369 3 6 9 ఒక కోరిక కోరుకొని తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు మరో కోరిక కోరుకోవచ్చా అంటే అట్లా కూడా అది మీ ఇష్టం అండి. ఎలా అయినా సరే మీరు ఫాలో అవటం అనేది ముఖ్యం. మీ కోరికను అనేది చెప్పుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడే మీకు దైవిక శక్తి, ఒక అద్భుతం అనేది జరగటానికి ఎంతో ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పవర్ఫుల్ అయిన స్విచ్ వర్డ్ ఈ 369 మేనిఫెస్టేషన్ ఏంజల్ డే రోజున చెప్పుకొని మీ కోరికలు తీరడమే కాకుండా మీకు మంచి భవిష్యత్తు, మంచిగా లైఫ్ అనేది బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమ్మకం ఉండేవాళ్ళు తప్పకుండా చేయండి. ఏదైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు దాని మీద పూర్తి నమ్మకం పెట్టుకొని చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఏదో చేసామా, ఏదో ట్రై చేద్దామా అన్నట్టయితే మాత్రం ఎవరు చేసినా కూడా అది సక్సెస్ అనేది కాదనమాట. పూర్తి నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.